నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఆరంభం కానున్న సమావేశాలు దాదాపు 3 వారాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ అజెండా బిల్లులపైన స్పష్టత రానుంది. ఈ రోజు జరిగే సమావేశానికి మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరు కానున్నారు. తనకు ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి రానని చెప్పిన జగన్ ఇప్పుడు సభకు హాజరవ్వాలనే నిర్ణయం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ఆలోచన ఏంటి? ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవ్వాలని ఎందుకు నిర్ణయించారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అటు తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్నారు. సభలో కూటమి పార్టీలు కాకుండా ఇతర పక్షంగా తమ పార్టీ మాత్రమే ఉందని, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. సభలో 10% సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఇప్పటికే స్పీకర్ తో సహా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ ఇదే అంశం పైన జగన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశాలకు హాజరు కావాలని జగన్ ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజు గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కోసం నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. కాగా రేపటి నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. బడ్జెట్ రోజున తిరిగి వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక జగన్ ఈ రోజు సమావేశం ముగిసిన తరువాత పులివెందులు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడ ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం పైన ఇప్పటికే రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే జగన్ ఎన్ని రోజులు సభకు హాజరవుతారనేది మాత్రం ఇప్పటికీ పార్టీలోనే స్పష్టత లేదు. ఇక కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట ప్రారంభించిన జగన్ మాత్రం ఇప్పటి వరకు మిర్చి రైతు అంశం పైన మాత్రమే బయటకు వచ్చారు. గుంటూరులో మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించారు. జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. ఇక ఉగాది నుంచి జిల్లాల పర్యటన చేయాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీకి వెళ్లినా తనకు మైక్ ఇవ్వరని ఇప్పటి వరకు జగన్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తాజాగా పార్టీ నేతల సమావేశంలో అసెంబ్లీకి వెళ్లి మైక్ ఇవ్వకపోతే బయటకు రావాలనే సూచన వచ్చింది. ఇక దీంతో జగన్ సమావేశాల్లో సభకు వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సభలో ఇప్పుడు జగన్ కు ఎలాంటి అవకాశం వస్తుంది, ఇటు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.